అండి వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి. మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ హైకోర్టు దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి, పర్మినెంట్ హైకోర్టుకి సంబంధించి చాలా వేగంగా పనులైతే జరుగుతున్నాయి అనమాట. ఈ వర్కర్లు ఇవి చాలా హడావుడిగా అయితే ఉందండి. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే మనం 13,000 మంది సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాం అనమాట. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌కి సపోర్ట్ చేసేయండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి ముందు వైపు చూడొచ్చు మొత్తం. ఇది గతంలోనే నిర్మించినయండి. ముందు వైపు మనం ఇంతకుముందు కూడా చూసాం రాడ్ బెండింగ్ వర్క్స్‌తో ఉన్నదాన్ని అయితే రాడ్స్‌ని అన్నిటిని తొలగించడం అయితే జరిగింది కదండీ! అలాగే ఇప్పుడు కొత్తగా ఫ్లోరింగ్ వేయడాన్ని కూడా మీరు ముందు వైపు చూడొచ్చు. మొత్తం ఎంతమంది వర్కర్లు చాలా హడావుడిగా అయితే ఉందండి వర్కర్లతో. ఇవి వచ్చేసి ఎన్‌సీసీ వాళ్ళైతే చేస్తున్నారనమాట. చూడొచ్చు మొత్తం. ఈ వీడియో తీయడానికైతే పర్మిషన్ లేదండి. కాకపోతే నేను ఇటువైపు నుంచి కనిపిస్తుందని తీస్తున్నా. ఇంక ముందు కొంచెం పర్మిషన్ అలాంటివి తీసుకొని మన ఛానల్లో వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. చూడండి ఒకసారి క్లియర్గా. ఎంతమంది వర్కర్స్ ఉన్నారో చూసారు కదండి. ఈ హైకోర్టు పనులు అయితే చాలా స్పీడప్ అయితే చేశారండి. కొత్తగా ఫ్లోరింగ్ పోయడాన్ని కూడా గమనించవచ్చు మీరు ముందు వైపు. మనం ఎప్పుడు అటువైపు నుంచి చూసేవాళ్ళం అండి. ఇప్పుడైతే మనం ఇక్కడ టెంపరీ హైకోర్టు పక్కనగా ఉండి అయితే చూపిస్తున్నాం మీకు. చూడొచ్చండి మొత్తం ఈ వర్కర్స్తో చాలా కోలాహలంగా ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ పేపరింగ్ కూడా చేస్తున్నారు, మీరు చూడొచ్చు. ఈ రెస్ట్ పట్టిన రాడ్స్కి పేపరింగ్ చేస్తున్నారు అనమాట. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్కి 13,000 మంది సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాం అనమాట. ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇదిగోండి కొంచెం ముందుకైతే వచ్చా మీకు చూపించడం కోసం. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అనేది పోసారు. చూస్తున్నారు కదండి మొత్తం. సార్ చూడండి క్లియర్గా. ఇక్కడ చివరి కూడా ఫ్లోరింగ్ పోసారు, గమనించవచ్చు. అది వైట్గా ఉంది కదండి అటువైపు అక్కడ. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు ఫ్లోరింగ్ ఇక్కడ కూడా పోసారండి. వాటరింగ్ అయితే చేశారనమాట ఆల్రెడీ. ఇంకా దానికోసం కింద ఫ్లోరింగ్ పోయడం కోసం అయితే ఈ రాడ్డింగ్స్ని అయితే అమర్స్తున్నారు, చూడొచ్చు మీరు. అలాగే కాంక్రీట్ని కూడా తీసుకొచ్చారనమాట మిశ్రమాన్ని. చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి వర్క్స్. మనం చాలా రోజులైందనమాట ఈ హైకోర్టు గురించి అప్డేట్ ఇచ్చి అయితే. ఎందుకంటే అటువైపు నుంచి ఎంట్రన్స్ వైపు నుంచి వస్తున్నామండి. కాకపోతే అటువైపు నుంచి మనకి వీడియో తీయడానికి కుదరట్లేదు అనమాట. అందుకోసం అని చెప్పి నేను ఇటువైపు నుంచి మామూలుగా ఇప్పుడైతే రావడానికి దారి ఉంది, అందుకోసం ఇటు నుంచి వచ్చి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి మనం చూస్తున్నాం కదండి ముందు వైపు. అలాగే నేను మనకి ఐకానిక్ టవర్స్ కానీ, ఇంకా మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కానీ, ఇవన్నీ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రతిదీ మన ఛానల్ ద్వారా మీకైతే చూపిస్తాను. మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు ముందు వైపు పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాం మీకు. చూడొచ్చండి ఈ రెండు ఫ్లోరింగ్స్ మీద కూడా ఇక్కడ ఈ డస్ట్ ఏదైతే ఉందో, ఈ రస్ట్ని పేపరింగ్ చేశారు కదండి, అది మొత్తాన్ని తీసి పక్కనకైతే పడేస్తున్నారనమాట ఇక్కడ ఉన్న వర్కర్స్. అలాగే ఒకసారి క్లియర్గా చూడండి ఎంతమంది వర్కర్స్. దగ్గర దగ్గర 200 మంది పైనే ఉన్నారండి వర్కర్స్ అందరూ. ఇక్కడ కూడా మళ్ళీ ఫ్లోరింగ్ వేయడం కోసం ఈ యంత్రాన్ని చూడొచ్చు మీరు.
చేతులతో లాగుతున్నారనమాట. మొత్తం ఇసుక పోసి వాటి మీద ఇలాగ ఫ్లోరింగ్స్‌ని అయితే పోస్తున్నారండి కింద. ఈ హైకోర్టు దగ్గర పనులైతే ఇంకా చాలా వేగంగా జరుగుతున్నాయండి. అలాగే ముందు వైపు మనకి ఐకానిక్ టవర్స్ గానీ, ఇంకా అక్కడ గూడా మనకి పనులనేవి చాలా వేగంగా అయితే జరుగుతున్నాయన్నమాట. అవి గూడా నేను ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. లేపోతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తా. ఎందుకంటే మనకు అక్కడ గూడా వాళ్ళు కొంచెం ఫెన్సింగ్ వేసుకోవడం అయితే జరిగిందనమాట లోపలికి వెళ్ళకుండా. ఇలాగే మనం ఐకానిక్ టవర్స్ గానీ, ఈ ఎమ్మెల్యే టవర్స్ గానీ, నెక్స్ట్ మనకి వచ్చేసి ఏఎస్ టవర్స్ ఒకటి ఓపెనింగ్‌కి సిద్ధంగా ఉన్నాయండి. ఆల్రెడీ మనం ఏపీసీఆర్‌డీఏ భవనం ఓపెన్ అవ్వడాన్ని కూడా మనం చూసామన్నమాట. అలాగే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కటి మీ ముందుకైతే తీసుకొస్తా అనమాట. మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. అందుకోసమని కొన్ని ఎక్కువ సార్లు చెప్తేనే సబ్స్క్రైబర్స్ కూడా ఒక కొంతమంది అయితే చేస్తున్నారనమాట. అందుకని సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను అనమాట మాట్లాడితే. ఇదేండి మన హైకోర్టు వీడియో. అండి మన హైకోర్టు దగ్గర వీడియో మీరైతే చూసారు కదండి. మీకైతే నచ్చి ఉండిద్ది అనుకుంటున్నా. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.